నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. తెలంగాణ చేనేత సహకార సొసైటీ టీఎస్సీఓ గోదాముల్లో ఏళ్ల తరబడి మురుగుతున్న వస్త్రాల గురించి తెలిసింది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని గోదాముల్లో 180 కోట్ల విలువైన నిల్వలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ విషయం ప్రభుత్వానికి సమాచారం అందించారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత సహకార సంఘాలకు ఆర్డర్లు ఇచ్చి నేయించిన వస్త్రాన్ని కుట్టకుండా సహకార సంఘాలకు ఇవ్వకుండా గోదాముల్లో ఉంచినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. అస్సలే ఆలస్యం అవ్వడం వల్ల కొంతవరకు వస్త్రాలను ఎలుకలు, పందికొక్కులు మరియు వర్షం వల్ల పాడైనట్లు అధికారులు గుర్తించారు. పూర్తి నష్టం జరగకుండా వినియోగంలోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను సికింద్రాబాద్ డివిజన్ మార్కెటింగ్ కమిటీ అధికారికి ప్రభుత్వం అప్పగించినట్లు తెలుస్తుంది.